కంది గింజలు బఠానీలు ఉడికించి దాన్ని పరోటా చేసుకున్నాము. గోధుమ పిండి తీసుకొని ఆయిల్ వేసుకున్నాము, సాల్ట్ వేసుకున్నాము. దానికి సరిపోయే నీళ్లు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా ఉంటుందో దానికన్నా కొంచెం లూజ్ గా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా కలుపుకున్నాము కదా, కొంచెం ఆయిల్ వేసుకొని సేపు మనం ఇలా మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవి కంది గింజలు బఠానీలు కుక్కర్ లో వేసుకొని మనము 3 విజిల్స్ రానిచ్చాము. ఆలు కూడా వేసాను నేను. ఇప్పుడు దీంట్లో ఆలు కూడా వేస్తున్నాను, ఒక ఆలు. దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండలు పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, మనకు తగినంత కారము, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసింది సిమ్ లో పెట్టి ఇలా వేసుకున్నాము. దానికి కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను, కొంచెం అంత ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, కొంచెం కారము, దానికి సరిపోయేంత సాల్ట్. ఇప్పుడు దాన్ని మిక్సీ చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేద్దాము. ఇది బాగా కలిసిపోయేలాగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా కలిసిపోయేలాగా 2 minutes వేడి చేసుకుంటే చాలు. ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడేమో చల్లారితే గట్టి పడుతుంది. ఇప్పుడు బాగా నానింది. ఇలా రౌండ్స్ చేసి పెట్టుకున్నాము. కొంచెం ఇక్కడ ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా పలుచగా వేసుకొని మధ్యలో కొంచెం మందంగా, పక్కలు కొంచెం పలుచగా ఉంటే, ఇంత పలుచగా ఉందంటే పిండి బాగా చేయడానికి వస్తుంది. దాంట్లో మనము ఇలా కర్రీ పెట్టుకున్నాము. ఇలా అంతా క్లోజ్ చేసుకోవాలి. బయట కనిపెడకుండా బాగా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఇలా పెట్టుకుంటే బయటకు రాకుండా రుద్దుకోవాలి. ముందే పెనము పొయ్యి మీద పెట్టుకుంటే వేడవుతూ ఉంటుంది. కొంచెం మందంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాము. ఇప్పుడు పెనంకి కొంచెం లైట్గా ఆయిల్ పూసి పెట్టుకున్నాము. మీడియం ఫ్లేమ్లో ఉంది, వేడయింది. ఇలా కొంచెం కాలనిచ్చి బయట కాలిన తర్వాత ఇలా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత చుట్టూ కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు, నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, మన ఇష్టం. బాగా పొంగుతుంది. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే బాగా వస్తాయి. ఇలా మాడకుండా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. అలాగే అన్ని చేసేసుకోవాలి. పూరి ఇలాగా వంగేయి. ఇలా చేసి చూడండి, మీరు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మేము ముందు చేసుకొని చూసి తిని మీకు చూపిద్దామని చేస్తాను. ఇలా చేసి పెడితే పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. ఇలా పక్కన పెట్టుకున్నాము. పరాటా చేసాము కదా, పొంగింది బాగా. పొంగి ఇలా బాగా మొత్తం ఒకేలాగా వచ్చేసింది. ఇలా టమాటా చట్నీ, ఏమైనా కర్రీ ఉన్నా వేసుకొని తినవచ్చు. పరోటా యమ్మీగా ఉంది అమ్మమ్మ.